హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కెరీర్ విత్ చరణ్ ఛానల్కి స్వాగతం. సో వెంటనే అప్డేట్స్ వస్తున్నాయండి యాక్టివ్ హైరింగ్లో. సో మీరేంటంటే వాకిన్ ఇంటర్వ్యూస్ చాలా జరుగుతున్నాయి హైదరాబాద్ లొకేషన్కి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి. లైక్ మంచి టాప్ కంపెనీస్లోకి వెళ్ళి వర్క్ చేయడం అనేది. సో నేను లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దాట్, ఏదైతే నేనైతే ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కదా, యాక్టివ్గా హైరింగ్ చేసుకునే వీడియోస్ మాత్రమే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కెరియర్కి సంబంధించిన డైలీ అప్డేట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ సిజిఎస్ వాకిన్స్ అనేది జరుగుతున్నాయండి హైదరాబాద్ లొకేషన్లో. సో సిజిఎస్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్. సో వాకిన్ హైదరాబాద్ ఫర్ వాయిస్ అసోసియేట్. ఈ పొజిషన్స్ వచ్చేసి కంప్లీట్గా 6th to 12th of June, 6 తారీఖు నుండి, అంటే 6th to 12th June వరకు ఈ పొజిషన్స్ అన్ని కంటిన్యూ జరుగుతున్నాయి. ఏంటి, ఎక్కడ, లొకేషన్ ఎలా అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. బిఫోర్ దట్, దీంట్లో కూడా మీకు కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో పొజిషన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 ఉన్నాయి. సో మనకి శాలరీ రేంజ్ వచ్చేసరికి 2.5 to 3.5 LPA. సో ఇందులో మనకు ఫ్రెషర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ డ్రైవ్లో సో మనం చూసుకున్నట్టయితే ఏదైతే క్లారిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తారు. మనకు టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ఉంది, చార్ట్ ప్రాసెస్ వాయిస్ ఉంది. సో ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదు, మనం క్లయింట్కి సపోర్ట్ చేయడం అనేది వయా వాయిస్ కావచ్చు, చాట్ కూడా కావచ్చు. సో ఇక్కడ మనకు కంప్లీట్గా వాయిస్ ప్రాసెస్ అని చెప్పారు. మళ్ళీ దాంట్లో చాట్, ఈమెయిల్ అండ్ వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. సో అంటే మిక్స్డ్ ఉన్నాయి, లైక్ అన్నీ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇవే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మనకి ఈ పొజిషన్ అనేది కావాలంటే. వర్క్ డీటెయిల్స్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 5 days వర్కింగ్, 2 week ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అని మెన్షన్ చేస్తారు ఇక్కడ. మరి ఏదైనా యాజ్ పర్ ప్రాజెక్ట్ లెవెల్లో లేదా వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తర్వాత నెక్స్ట్ డెసిషన్ దొరుకుతుంది. బిఫోర్ దట్ వాళ్ళైతే నైట్ షిఫ్ట్ అని క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు ఆల్రెడీ. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ, నో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో అన్ని అర్థం చేసుకోవాలి, మనం మాట్లాడాలి. సో టైపింగ్ అండ్ ఈమెయిల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఆ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి. అరౌండ్ 25 kilometers ఆఫ్ ఆఫీస్ ఉండాలి, ఎందుకంటే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో ఈ 3 rounds గురించి నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను విత్ ఇన్ షార్ట్ టైం, లెస్ టైంలో. సో ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే క్యాండిడేట్ని స్క్రీనింగ్ అనేది కంప్లీట్గా జరిగిపోద్ది. సో ఇక్కడే ఈ క్యాండిడేట్ తీసుకున్నామా లేదా అనేది ఇక్కడే తెలిసిపోద్ది. సో ఆ వెంటనే ఆన్సర్ చేసామనుకోండి బెటర్గా. సో వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్, లైక్ నీకు నచ్చింది ఏంటి, ఈ ఈ దీంట్లో నీకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి అక్కడ రెజ్యూమ్లో ఉంటే సో దాని మీద ఏదైనా చెప్పమంటారు. లేదా నీకు ఒక కలర్ ఇష్టం, సో ఆ కలర్ గురించి డిస్క్రైబ్ చేయి, అంటే దాని గురించి ఎలాబరేట్ చేయి. నీకు ఎందుకు ఇష్టం, అదే కలర్ ఎందుకు ఇష్టం, దాని గురించి అండి. ఒకవేళ ఒక క్రికెట్ టీం ఉంది, ఆ క్రికెట్ టీం ఎందుకు ఇష్టం, సో దాని గురించి ఎక్కువ కొంచెం డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది అన్నట్టు మనం కమ్యూనికేట్ చేయగలమా, మాట్లాడగలమా అనేది. సో ఇలాంటి ఈ బేసిక్ 3 questions అయితే కంపల్సరీ అడుగుతారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయ్యారనుకోండి, వాళ్ళని మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అడిగిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అడుగుతారు. తర్వాత ఒక సినారియో అడుగుతారు. సినారియో ఏంటంటే ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీ. సో ఆ యాక్టివిటీ ఎలా చేసావు అనేది కంపల్సరీ అడుగుతారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇలాంటి 4-5 questions పక్కా నేర్చుకుంటే మీకు జాబ్ కన్ఫర్మ్. సో వాకిన్ వచ్చేసరికి 6 to 12 June జరుగుతుంది. వాకిన్ టైం వచ్చేసరికి 9 AM to 2 PM. సో మోర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇక్కడ మన వీడియో డిస్క్రిప్షన్ కింద మెన్షన్ చేస్తాను. అక్కడ వెన్యూ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు ఉంటాయి. అందులో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కానీ, ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఎలా అడుగుతారు అనేది మీకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఇన్స్టాలో మీరు డిఎం చేయండి, లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కూడా, అడుగుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. టైం తీసుకొని మరీ నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు.
సో ఇలాంటి ఫ్రెషర్స్కి సూటబుల్ అయ్యే జాబ్ అప్డేట్ కోసం కెరియర్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అప్లై చేయండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.